కన్ను షోకులో పారు వేడితే భలే మజాగా ఉందిలే ఈ ప్రపంచంలో వినోద శాఖలో వినోదం కోసం బొమ్మలు పెట్టి చూపిస్తారు, కానీ ఈ వినోద్ నీలాంటి అందమైన బొమ్మలతో వినోదిస్తాడు. ఎవరు నన్ను నువ్వు తీసుకొచ్చావు? ప్రశ్న కోడిని ఎందుకు తెస్తారు? కోసుకొని తినడానికి. అలాగే పూలు ఎందుకు కొంటారు? సువాసన వాడుతూ అనుభవించడానికి. అలాగే నీలాంటి అందమైన అమ్మని ఎందుకు తెస్తారో తెలియదా? అంటే అర్థం కాలేదా? అర్థం కాని నీ తనువులోని మకరన్నాన్ని తనివి తీరా తీర్చుకొని నా కౌగిల్లో నిన్ను బంధించి నీ వెచ్చని శరీరాన్ని అనుభవించాలి. మనతో పెట్టుకోకు, ఇత్తడైపోతుంది, జాగ్రత్త. చిల్లరి డబ్బుల కోసం జేబులు కొట్టే రౌడీ రాని ఆజస్సాయి గారి జేబు కొట్టకుండా వాడి మనసు దోచిన చలాకీ దాని ఇప్పుడు నా కోరిక తీర్చబోయే మోహినాంగివి. అసలు సంగతి మర్చిపోతున్నావు. నీలాంటి కామందులకు నేను కొరడా రాణిని, నీలాంటి లుచ్చాలకు ఝాన్సీ రాణిని, పట్టుపగలు మానభంగం చేసే నీలాంటి వాళ్లకు పల్నాటి నాగమ్మనని గుర్తుంచుకో. మన ఇద్దరి మధ్య గొడవ ఎందుకు? నిన్ను చిన్నతనం నుండే అడుగుతూనే ఉండా ప్రేమించమని. చూడు మిస్టర్, ఆడది నువ్వు అనుకున్నట్లు ఐదు ముక్క కాదు, నువ్వు చెప్పే మాటలకు కరిగిపోవటానికి. ఆడదంటే అగ్గిరవ్వని తెలుసుకో. ఏమిటో అంత తల బిరుసు? అశోకాన్ని చూసుకోలేను. నువ్వు పేకు వేసుకో. అర్థం కాని తనువులోని మకరందాన్ని తనువు తీరా తీర్చుకొని నా కౌగిల్లో నిన్ను బంధించాను. వనిజ, నువ్వు పేక వేసుకున్నప్పుడు అడిగితే లంగాలు వేసుకొని చూద్దాం అన్నావు. పోనీలని ఊరుకుంటే నేను లింగేలో నువ్వు లంగాలోకి వచ్చావు. ఆ తర్వాత అడిగితే కాస్త పని చేసుకొని చూద్దాం అన్నావు. పోనీలని ఊరుకుంటే ఇప్పుడు నేను ప్యాంట్లు నువ్వు పైటలు వేస్తున్నావు. ఇంకా ఆగటం మంచిది కాదు వనిజ. వదులు. నీ మాటలు వినటానికి నేను బడిగిపోయే బడిపిల్లని కాదు, కష్టపడి రిక్షా తొక్కే బోసుబాబు చెల్లెల్ని. నేనెవరో తెలుసా? కుబుసం విడిచిన కాలనాగుణ్ణి. ఏమిటో తెలుసా? నీలాంటి కన్న పిల్లల కాటు వేయటమే. ఎందుకు వచ్చావు నువ్వు ఎక్కడికి? నువ్వు చేస్తున్న దేశ సేవ చూద్దామని. నీకు తెలియదు, నువ్వు వెళ్ళు. ఎక్కడికి వెళ్ళేది? మర్యాదగా చెప్తున్నా. రే, మర్యాదగా నోరు మూస్తా బయటకు వెళ్ళు. చాలా థ్యాంక్స్ అండి, సమయానికి వచ్చి కాపాడారు. నేను మీకు సారీ చెప్పాలి. ఆ దుర్మార్గుడికి నేను చెల్లెలనండి. అవునా? సరే గాని మీరెవరు? నా పేరు వనజ. మా అన్నయ్య రిక్షా డ్రైవర్ అండి. చూడండి, మీ అన్నయ్య రిక్షా డ్రైవర్ అని మీరు ఎంతో గర్వంగా చెప్పుకుంటున్నారు, కానీ ఆ దుర్మార్గుడు చెల్లెలని చెప్పుకోవడానికి నేను సిగ్గుపడుతున్నాను. ఎందుకండి? ఏమైంది? ఏమైందా? నేను ఈ ఊళ్ళో పెద్ద కోటీశ్వరుడు కూతుర్ని. మా నాన్న పేరు పాపారావు. నేను వనజానండి. ఓ ముంబై చేయించావా? అవునండి. పర్వాలేదు, కూర్చో. కూర్చోమ్మ
ఎంత ధైర్యం! డాడీ ఎందుకు వెళ్ళాలి? నీలో నాలో మనందరూ ప్రవహించేది ఎర్రని రక్తమే డాడీ. నిన్ను కొస్తే పన్నీరు, నన్ను కొస్తే పాలు. అంతరాని వాళ్ళని కొస్తే రక్తం రాదు డాడీ. చూడు, నీకెన్నిసార్లు చెప్పానే, మురికి వాళ్ళతో మురిసిపోవద్దని, వాళ్ళతో ఫోన్ చేయదని. ఎంతక్క వారిని అబ్బాయితో లేక ముఖ్యమంత్రి కొడుకుతో సార్లు లక్షసార్లు చెప్పాను. డాడీ, ఫారెన్ కన్నా నా దేశం గొప్పదని ఎందుకు అనుకోరు? ఎక్కడో కనపడని మంత్రిగారి కొడుకుల కన్నా నా కళ్ళ ముందు కనిపించే నా పిల్లల్ని నాకు వేరే చేయకండి డాడీ. చూడండి శైలజ గారు, మా పుట్టుకలే ఇంత. మా కోసం మీరిద్దరు గొడవ పడొద్దు. నేను వెళ్ళొస్తానండి. ఆగండి వనిత గారు, మీలాంటి వాళ్ళు ఇలా అనుకోబట్టి మా డాడీ వంటి ధనవంతులు ఇలా ప్రవర్తిస్తున్నారు. ఎదిరిస్తే వాళ్లే తల దించుకోవాలి. ఏమిటాడు ఏమిస్తాడు నీ డాడీని ఎదుటి వాడి ముందు ఏం చేస్తావా? డాడీ, మీరు నన్ను నోరు మూయించి లోపలికి పంపించగలరు, కానీ ఈ లోపల నోరు మూయించలేరు. మీ దొంగ వ్యాపారం ఏదో ఒక రోజు బయట పడక తప్పదు, మీరు ఉరికమ్మ వెక్కక తప్పదు. శైలజ గారు, నేను వెళ్ళొస్తానండి. వనిత, ఆగు. డాడీ, ఇక నీకు నీ ఆస్తి గుడ్ బై. నా కిరణ్ లేని ఇంట్లో నేను ఒక క్షణం కూడా ఉండను.